పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని ఏపీ నిర్ణయం. తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్తే లీగల్గానే బదులివ్వాలని డెసిషన్. కేవియట్ దాఖలు చేయనున్న ఏపీ ఇరిగేషన్ శాఖ. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో బోర్డు తిప్పేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దాదాపు 30 కోట్లు వసూలు. బాధితుల ఒత్తిడితో నెల క్రితం కంపెనీ యజమాని ఆత్మహత్య. అజ్ఞాతంలో దుర్గాప్రసాద్ భార్య శివాని. ప్రకాశం జిల్లా కంభంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ సంస్థ నిర్వాకం. లోన్లు సక్రమంగా చెల్లించినా కోర్టు నోటీసులు పంపించారని బాధితుల ఆందోళన. ఫైనాన్స్ ఆఫీస్ వద్ద ఉద్యోగులతో వాగ్వాదం. తిరుపతిలో కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం. ప్రభుత్వ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులకు అన్యమత పాఠాలు. బోర్డుపై అమ్మా నాన్న యేసుప్రభు అని రాసిన కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత. పూరీ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్లో పోలీసుల తనిఖీలు. 71 మత్తు చాక్లెట్లు సీజ్. నిజామాబాద్ జిల్లా మచ్చర్లలో దారుణం. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు పెట్టిన దుండగులు. మంటల్ని ఆర్పేసిన స్థానికులు. పోలీసులకు సమాచారం అందించిన నరసయ్య. ఖమ్మంలో దొంగలు హల్చల్. ఓ బేకరీ యజమాని ఇంట్లో చోరీ. కేజీన్నర వెండి, 20,000 నగదు, పట్టుచీరలు, స్కూటీ అపహరణ. కాస్త తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,33,210. 22 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి 1,22,110. పరుగాపని వెండి ఇవాళ కూడా స్వల్పంగా పెరుగుదల. కిలో సిల్వర్ రేట్ 2,15,100. టీటీడీ కీలక నిర్ణయం. డిసెంబర్, జనవరిలో సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ప్రత్యేక పర్వదినాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3వ రోజు భవానీ దీక్షల విరమణలు. భారీగా తరలివచ్చిన భవానీ భక్తులు. నేడు అంతరాలయ దర్శనాలు రద్దు.